నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. హైడ్రా గురించి మనం మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారి అభిప్రాయం ఏంటి తెలుసుకుందాం. ఎందుకంటే హైడ్రా అనేది ఒక కాంప్లికేటెడ్ ఇష్యూ లాగా కనబడుతోంది. కొంత మెప్పుకోలుకు గురవుతూనే మరోవైపు విమర్శలకు కూడా గురవుతోంది. సో ఇటువంటి నేపథ్యంలో నాయకుల అభిప్రాయాలు తీసుకోవడం కూడా మనం ఎంతో అవసరం. ఇక్కడ కీలకమైన విషయాలు వారికి తెలిసి ఉంటాయి కాబట్టి బ్రాడ్వేలో వారు చూస్తూ ఉంటారు ప్రజల ఇష్యూస్ కాబట్టి. ఒకసారి రాకేష్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం హైడ్రా గురించి కూడా. సో రాకేష్ రెడ్డి గారు, హైడ్రా విషయంలో కొంత ప్లస్ కొంత మైనస్ వినబడుతోంది. ఒక్కోసారి బాగుంది అంటున్నారు, ఈలోపే ఇంత విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు కూడా దీనికి సంబంధించి కొంత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. బట్ ఎలా అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా? ఇప్పుడు నాలాలు వాటి మీద ఉన్న వాటిని మేము తొలగిస్తామంటారు, ఎన్కన్వెన్షన్ లాంటివి తొలగిస్తామంటారు, అక్కడ వరకు నో ప్రాబ్లం. కానీ ఆల్రెడీ మేము ఉంటున్నాము, మా సామాన్లు తీసుకునే పరిస్థితి కూడా లేదు, 5 నిమిషాల్లో వచ్చారు, పనులు తోముకుంటున్నాయి, ఈలోపు ఇల్లు కూడా కొట్టారు అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. సో ఏమిటి మీ అభిప్రాయం ఏంటి దాని మీద? ఇక్కడ ప్రత్యేకంగా మీకు చెప్పాల్సింది హైడ్రా మీద. హైడ్రా అనేది ఓన్లీ రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం వల్లనే అనుమానాలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి మాట అన్నాడంటే అది సేమ్ మన ఇంటర్నేషనల్ కంపెనీస్ యాడ్స్ ఉన్నట్లుంటాయి. ఓకే, యాడ్ పెద్ద ఉంటది. ఏది ఇప్పుడు మన బంగారు దుకాణంలో ఉంటాయి కదా, కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని ఉంటుంది. అవును, చిన్న స్టార్ పెట్టి టర్మ్స్ అండ్ స్టార్ పెట్టి ఈ రేవంత్ రెడ్డి గారు చేసే పని మొత్తం ఇదే. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇతను ఇంతవరకు ఏదైతే అధికారంలోకి వచ్చిండో 9 నెలల నుంచి ఏ పని కూడా చేయలేదు. ఏదైతే చెప్పాడో 3 సంవత్సరాలు పిసిసి ప్రెసిడెంట్ కాళ్ళు గజ్జ కట్టుకొని తిరిగినా అంటాడు తెలంగాణలో. అన్నిటికన్నీ కాళేశ్వరం కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, లేకపోతే నయీం డైరీలు కావచ్చు, లేకపోతే టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇంకా మొత్తం ఈ రాష్ట్రంలో జరిగిన ఏదైతే 10 లక్షల కోట్ల అవినీతి మొత్తం బయటికి తీసి అప్పుడున్న రాజకుటుంబాన్ని నేను చెర్లపల్లి జైలుకి పంపిస్తాను బహిరంగంగా మాట్లాడి మరి దారుణంగా ఉంటాయి. అది మనం కొద్దిగా పౌర సమాజం మాట్లాడే భాష మాట్లాడాడు ఆయన. రెడ్డి కాదు, మన కాదు, పాడు కాదు, అది అంతే కాదు, దట్ ఇస్ థర్డ్ గ్రేడ్ లాంగ్వేజ్ అది. కాబట్టి ఆ ఉన్నతమైన పదవులు నిన్న కూడా అదే మాట్లాడతాను నేను ఇప్పటికి కూడా, ఈ రోజు వరకు కూడా. చింతపండులు చేస్తా, లేకపోతే చెప్పు పట్టి కొడతా. అంటే హైడ్రా అనేది ఓటి నమ్మకము. రంగనాథ్ గారు వచ్చి ఆఫీసర్ చూస్తే నమ్మకం కలుగుతుంది. రేవంత్ రెడ్డి గారిని చూస్తే అది 100% అబద్ధం నాకు గుర్తుంది. అయితే ఇవాళ బాల్కసుమన్ ఒక వ్యాఖ్య చేశారు సార్. 400 కోట్లు డిమాండ్ చేశారు నాగార్జున అని, అది ఇవ్వలేదు కాబట్టి ఎన్కన్వెన్షన్ కూల్ చేశారు అని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. నిజమే కావచ్చు, ఎందుకంటే బాల్కసుమన్ గారు గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యుడు, గౌరవ మాజీ శాసనసభ్యుడు, రాజకుటుంబంలో ప్రముఖ కుటుంబ సన్నిహితుడు. అంటే నాగార్జునతో మంచి సన్నిహిత సంబంధాలు ఉంటాయి వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ యువరాజు కూడా నాగార్జునతో వాళ్ళతో మంచి సంబంధాలు ఉంటాయి కదా. వాళ్ళ కోడల్ని కూడా అప్పుడు ఏదో అంబాసిడర్ గా పెట్టాడు యువరాజు గారు, చేనేత అంబాసిడర్ గా. అంత కుటుంబ సభ్యులే కాబట్టి నాగార్జున గారితో చెప్పుకొని ఉండొచ్చు. అంటే మొత్తం రాష్ట్రం అయితే తెలంగాణ మొత్తం అవినీతిమయమైంది. ముఖ్యంగా హైదరాబాద్ లో బిల్డర్లు కూడా చాలా మంది షిఫ్ట్ అయిపోతున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ బాధకు. ఎందుకంటే బిల్డింగ్లు కూడా చాలా అయిపోయినాయి ఇప్పుడు. ఎందుకంటే ఒక్కొక్క బిల్డింగ్ 500 కోట్లు అడుగుతున్నారని చెప్తున్నారు ఫీట్కు. అదేమంటారు, ఇదేంత బహిరంగమే. ఆయన కూడా ఇబ్బంది పడట్లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఏమి ఇబ్బంది పడతలేదు. వీళ్ళు అంటూ ఉంటారు, నేను చేస్తూ ఉంటాను అన్నట్టే ఉన్నాడు కదా ఆయన. ఇప్పుడు ఆయనకి ఇది కూడా ఒక గవర్నమెంట్ ఇంతవరకు ఒక పేద ప్రజలను మొత్తం మర్చిపోయింది ఆయన. రోజుకు ఒక కొత్త తీస్తాడు. మూసీ అంటాడు, 4th సిటీ అంటాడు, ఫ్యూచర్ సిటీ అంటాడు. ఇది ఎవడేం చేయాల్సింది అవసరం లేదండి, ఇది నేచురల్, ఇది హైదరాబాద్ నేచురల్ సిటీ. మీరు అనే దాంట్లో అంటే హైడ్రా అనే కాన్సెప్ట్ లో అసలు చిత్తశుద్ధి లేదనా, లేకపోతే ఏ గోల్ తోటి వారు వెళ్తున్నారు? కాంగ్రెస్ సర్కార్ మీద, రేవంత్ రెడ్డి మీద 100% ప్రజలకు అనుమానాలు, అపోహలు ఉన్నాయి. దీన్ని సుమారు సాకుగా చూపి లక్షల కోట్ల అవినీతి అయ్యేందుకు కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ నాయకులు, రేవంత్ రెడ్డి వీళ్ళు మొత్తం ఒక ఢిల్లీలో ఒక ముఠాగా తయారై మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దోసి భారతదేశంలో ఒక పెద్ద కుట్రకు లెవదిస్తున్నారు. ముఖ్యంగా ఈ హైడ్రా చేయాలనుకుంటే ఫస్ట్ మీరు ఏది కూలగొట్టకుండా, ఏ ఆస్తులు కూలగొట్టడం డిక్లేర్ చేయండి. ఫస్ట్ మీరు ఏదో జయబేరి మురళీమోహన్ గారికి నోటీస్ ఇవ్వటం, షోకాజ్ నోటీసులు ఇవ్వటము, ఫాతిమా కాలేజీకి షోకాజ్ నోటీసులు ఇవ్వటము. ఇప్పుడు మీరు అన్నట్లు పేదోళ్ళ దగ్గరికి అరగంట లోపల వాళ్ళకు సామాను గుడిసెలోకి వెళ్ళి కూడా బయట పెట్టుకోకుండా, ఇంట్లోకి వెళ్ళి బయట పెట్టుకోకుండా వాళ్ళని చేయటము. రంగనాథ్ గారు మొన్న చూశాను నేను, సెన్సరబుల్ ఏదో దాంట్లో మాట్లాడి ఆయన బాగానే మాట్లాడుతున్నాడు. కానీ ఆయన మాట్లాడే కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన అనుకుంటే చాలదు కదా, ఏదో వెనకాల ఎవరో ఉన్నారు, ముంగట ఎవరు ఉన్నారు, అది కాదు కదా. మీరు ఎట్లా అనుకుంటారు వెనక ఎవరు ఉన్నారో, ముంగట ఎవరు ఉన్నారో? ప్రజలకు చెప్పండి ఎవరున్నారు వెనకాల.
మేము పేదవాళ్ళని ఏమంటలేము, పేదవాళ్ళని ఎవరైనా పెద్దలు ఆటలు ఆడిపిస్తున్న వాళ్ళని తీసేస్తున్నా ఆ పెద్దలు ఎవరైనా వాళ్ళని కూడా చెప్పు కదా, వాళ్ళని కూడా లోపలే కదా. ఓకే, రెండోది మేమేమంటున్నాం, ఇప్పుడు ఫస్ట్ నువ్వు హైడ్రాలా FTLలో అండ్ బఫర్ జోన్ ఎన్ని చెరువులు, సుమారు 2300 చెరువులలో ఫస్ట్ మీరు ఎన్ని చెరువులు తీసుకుంటున్నారు, ఎన్నో చెరువులల్లో ఏ ప్రాపర్టీస్ వస్తున్నాయి, హౌస్ నెంబర్స్ విత్ ఓనర్ నెంబర్తో సహా. అప్పుడు మనం చూద్దాం. హౌస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏర్పడుతుందండి దాంట్లో 100 గజాల, 1000 గజాల, 3000 గజాల, లేకపోతే నాగార్జున లాంటి 1000 కోట్ల ప్రాపర్టీ, ఇవన్నీ మీరు ముందు ప్రజలకు చెప్పండి. చెప్పిన తర్వాత పైనుంచి కొట్టుకుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు దానికి రాకేష్ రెడ్డి ఉన్నది, రేవంత్ రెడ్డి ఉన్నది, లేకపోతే KCR ఉంది, KTR ఫామ్ హౌస్ ఉంది, మాలాంటి పెద్దోళ్ళే కొట్టుకుంటాం అంటున్నా నేను. ముందుగా అట్లా వాళ్ళకి చేస్తే ప్రజలకు కూడా కొంత భరోసా కలగడం అంతే. వాళ్ళకు కూడా పేదవాళ్ళకి చివరికి వచ్చే వరకు వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. కరెక్ట్, నిజంగా నీ చట్టం స్ట్రాంగ్ ఉంది, నిజంగా కూడా వీళ్ళు ఇప్పుడు ఏదైతే మనం ఉండదు కానీ ఇప్పుడు ఈరోజు మన ఫ్లైట్ టికెట్ కావచ్చు అవి అన్ని ఆన్లైనే కదా. ఆ మొత్తాన్ని నేను ఏమంటున్నాను, నా సజెషన్ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి, ఆయన అంటే కొద్దిగా గౌరవం. ఎందుకో నేను నల్గొండ వేసుకున్నప్పటి నుంచి చూస్తున్నాను, ఆయన కొద్దిగా బాగా పద్ధతిగా ఉంటాడు, కొద్దిగా బాగా అనిపిస్తుంది, ఒక ఆనెస్ట్ డైనామిక్ ఆఫీసరే. కానీ ఎంత అయినా ఇప్పుడు మరి ఆయన శ్రీనివాస రెడ్డి లాగా రాత్రి తీసేస్తారు. ఈయన కూడా మొన్న పోలీస్ కమిషనర్ ఉంటే గంట లోపల తీసేశారు. పాత బస్సుకి వెళ్ళి బ్రదర్స్ వచ్చిండ్రు, బెదిరించారు, పోయినరు. వెంటనే పొద్దుగాల పాపం నమ్ముకున్నాను కూడా పొద్దుగాల లోపలికి లేకుండా చేసింది ఈయన. కాబట్టి ఈయన కూడా పెద్ద ఈ డైనామిక్ ఆఫీసర్ ఆనెస్ట్ ఆఫీసర్ ఉంచుతారని అనుకోవట్లేదు. ఆయన ఏదైతే ఇప్పుడు ఈ రకంగా వెనకాల ఏదైతే లావాదేవీలు మొదలైనాయో బ్లాక్ మెయిల్, వాళ్ళు అనుకున్న కోట రాగానే నేను ఆటోమేటిక్ గా రంగనాథన్ గారు కూడా తీసేసి ఎక్కడో లూపోలో వాడేస్తారు. దీనికి మొత్తానికి పరిష్కారం కావాలంటే హైడ్రా కొద్దిగా మంచిగా కొద్దిగా చెడ్డా అని పక్కన పెడితే ఈ సబ్జెక్ట్ ని ముందు ఈ FTL బఫర్ జోన్ లా ఏ ప్రాపర్టీస్ వస్తున్నాయి అది పేపర్ పబ్లికేషన్ ఇవ్వండి. ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. దాంట్లో మీరు ఏంటంటే మన పబ్లిక్ ఫార్మాట్ గా చేసుకోండి. ఎట్లా అంటే ఈ 1000 కోట్ల సుమారు 10 ఎకరాలు ఉంది అనుకోండి, 10 ఎకరాల పేరు పైడి రాకేష్ రెడ్డి. అర్థమైందా? 11 ఎకరాలు ఉన్నది యనమల రేవంత్ రెడ్డి. ఇట్లా పెద్ద పెద్ద పేర్లు ఇచ్చి వీళ్ళు FTL సో అండ్ సో కాపురావు FTL జోన్లో వచ్చారు, లేకపోతే సున్నం చెరువులు వచ్చారు, లేకపోతే శంషాబాద్ చెరువులు వచ్చారు అని మా పేర్లతో సహా ఇచ్చి ఇక మొదలు పెట్టండి ఇక పైనుంచి. అయితే రాకేష్ రెడ్డి గారు, ఇక్కడ కబ్జా చేసిన వాళ్ళ మనస్తత్వం పక్కన పెడితే మిగతా వాళ్ళు కూడా, అంటే సామాన్య ప్రజలు కూడా ఒక తీవ్ర విమర్శ చేస్తున్నారు. ఈ అధికారులు ఇచ్చారు కదా, ప్రభుత్వాలు అధికారులు ఇచ్చారు కాబట్టి ఫస్ట్ అధికారులను మీరు శిక్షిస్తే అప్పుడు ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ తర్వాత ప్రజలు కూడా కొంత ఈ విషయంలో సరెండర్ అవుతారు అని. అయితే అధికారుల విషయంలో ఎంతవరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటారు? ఇప్పుడు ఒకటి అధికారుల మీద, దీంతో పాటు అధికారుల మీద చర్యలు తీసుకోవడం అనేది ఇంకొక పార్ట్. అంటే చర్యలు తీసుకోవాలి, కూలగొట్టాలి. ముందు కూలగొట్టేయాలి. ముందు కూలగొట్టేసి పేదవాళ్ళ ఏవైతే ఒక లిమిట్స్, మనం పేదవాళ్ళకు ఒకటి ఉంటుంది కదండి, బిలో పావర్టీ లైన్ అని ఒకటి ఉంటుంది. దాని ప్రకారం ఎవరైతే పాపం 10-20 ఏళ్ళు కష్టపడి చిన్న ఒక రూమో 2 రూమ్లో వేసుకున్నారు అనుకోండి, వాళ్ళకు ఒక నష్టపరిహారము, ఒక వాల్యుయేషన్ వేయించి మనము, మన దగ్గర వేలాది ఎకరాల ల్యాండ్ ఉంది అవుటర్ రింగ్ రోడ్ బయట, వాళ్ళకి నష్టపరిహారం కింద టవర్స్ కట్టిద్దాం. ఇప్పుడు ఏదైతే కొల్లూరులో కట్టిపించామంటే, ఇప్పుడు కొల్లూరులోనే మా మాజీ దొర కట్టిపించాడు 15,000 ఇల్లు. మేము అట్లాంటి ఇంకా 50,000 ఇల్లు కట్టిస్తాం. ఇప్పుడు దీనివల్ల నీకు వేలాది కోట్ల ఫ్యూచర్ లో భవిష్యత్ తరాలకు ఒక బంగారు భవిష్యత్తు, ఒక లేక్ సిటీ లాగా పేరు వచ్చినప్పుడు ఇంకా మనకు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్ వస్తాయి కదండి. లా 100% ఇక్కడ ఫోర్స్ఫుల్ గా ఇంప్లిమెంట్ అవుతుంది తెలంగాణలో అన్నప్పుడు ఇంకా మనకు వేలాది కోట్లు, లక్షలాది కోట్లు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. రఘునందన్ గారు, ఇది ఒక్క వెర్షన్ చూడొద్దు. అదే నేను అనేది ఏంటంటే, ముందు ఈ రకంగా ట్రాన్స్పరెంట్ ఉండి హైదరాబాద్ ఈ చెరువులలో మేము ఫైండ్ అవుట్ చేసాం, ఈ ఆస్తులు మేము పబ్లిష్ చేసినాం, ఎటువంటి ఎక్స్క్లూజివ్ లేదు, దాని మీద ఎవరెవరు పర్మిషన్స్ ఇచ్చారో అధికారులందరికీ నోటీస్ ఇచ్చేసి ఫస్ట్ ఇమీడియట్ వాళ్ళని సస్పెండ్ చేసేద్దాం. ఒకవైపు సస్పెన్షన్స్, ఒకవైపు కూలగొట్టడం. కానీ నేనేమంటే, ఏదైతే పేదవాళ్ళు కొద్ది మధ్య తరగతులు ఉంటారో దానికి సంబంధించి మనం ఏదైనా ఒక అఖిల పక్షము, మొత్తం రేవంత్ రెడ్డి గారికి ఒకరికే తెలియలేదు కదా, ఇప్పుడు ప్రతిపక్షాలలో తెలివైన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంటెలెక్చువల్స్ ఉంటారు, లేకపోతే మంచి ఒక సొసైటీలో ఒక మంచి అవగాహన వాళ్ళు ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళని అందరినీ తీసుకొని మనం ఒక మీటింగ్ చేసి పేదవాళ్ళ గురించి, వాళ్ళ ఉన్న వాళ్ళ గురించి ఎక్స్పర్ట్స్ అవసరం లేదు, అది క్లీన్ చేయడమే. ఎట్లయితే నాగార్జున కన్వెన్షన్ అయిపోయింది, అన్ని కన్వెన్షన్ క్లియర్ కావాల్సిందే. కన్వెన్షన్ కావచ్చు, ఇంకేదైనా షెడ్ కావచ్చు, ఇంకా పెద్ద బిల్డింగ్లు కావచ్చు. ఏమైతుంది ఊరినోడికి 4 ఇండ్లు ఉన్న దగ్గర ఒక ఇల్లు పోతే ఏమవుతుంది వాడికి? అది ఎట్లయినా ఫ్యాట్ కంటెంటే, అనవసరంగా పెరిగిన కొవ్వు, అది పోతే కొద్దిగా పోతుంది, ఏమైతే వారి ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది ఒక బిల్డింగ్ కూలిపోయాను. పేదవాళ్ళకి ఇబ్బంది కావద్దని నా అభిప్రాయం. సో అదండి మొత్తానికి రాకేష్ రెడ్డి గారు హైడ్రా విషయంలో కూడా
అంటే నిజానికి ఆక్రమణలు చేసిన వాళ్ళ బిల్డింగ్లు ఖచ్చితంగా కూలిపోవాల్సిందే. కాకపోతే ఒక పద్ధతిగా దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది, ప్రజల్లో నమ్మకం క్రియేట్ చేయడం అనేది ఒకటి ఉంటుంది, నిష్పక్షపాతంగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది, ఏదో బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడకుండా. మరోవైపు చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి ప్రభుత్వం కూడా ఈ విషయంలో అనేది వారు చెప్తూ ఉన్నారు. వీలైతే ఇతర పార్టీలను కూడా సంప్రదించాలి, ప్రతిపక్షాలను కూడా సంప్రదించి అందులో ఉన్న నాయకులను, తర్వాత సమాజంలో ఉన్న వివిధ వర్గాల్లో ఉన్న ఎక్స్పర్ట్స్ని కూడా సంప్రదించి ఒక సంపూర్ణమైన వ్యవస్థను క్రియేట్ చేయాలి తప్ప ఇలా గందరగోళం సృష్టించొద్దు. అలా సృష్టిస్తే మాత్రం అది ఖచ్చితంగా బూమెరాంగ్ అవుతుంది అనేది వారు చెప్తున్నమాట. సో మొత్తానికి రాకేష్ రెడ్డి గారి అభిప్రాయాలు మనం ఈ వీడియోలో తీసుకున్నాం. చాలా విపులంగా చెప్పారు ఈ 4 అంశాల మీద. రాకేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. NHTV అండ్ నేషనలిస్ట్ హబ్తో మీ కీలకమైన సమయాన్ని మీరు మాతో పంచుకున్నందుకు, మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకున్నందుకు. రాకేష్ రెడ్డి గారు నమస్తే సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం